యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? ఈ మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమం ద్వారా మీరు అనేక మంది దీవించబడుతున్నారు, మేలు పొందుకుంటున్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్నారు. మీ సాక్ష్యాన్ని అనేకులకు తెలియపరచండి. ఈ యొక్క కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయండి. దగించకని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒక ప్రవచన వాక్యం మీకు చెప్పాలని ప్రేరేపించబడుతున్నాను. ఇదివరకు మీరు లైఫ్లో ఏ ఒక కార్యాన్ని సాధించకపోయినా ఇప్పుడు మీరు సాధించబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఇదివరకు నువ్వు ఏ ఒక అద్భుతాన్ని చూడకపోయినా ఇప్పుడు నువ్వు చూడబోతున్నావని ప్రభు చెప్తున్నాడు. నిన్ను వర్తులు చేసి పెంపదింప చేసి నిన్ను ఆశీర్వదించబోతున్నానని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, లోకం ఒక వ్యక్తిని చూచే విధానం వేరు, దేవుడు ఒక వ్యక్తిని చూచే విధానం వేరు. మీరు ఒక ప్రాబ్లాన్ని డీల్ చేసే విధానం వేరు, దేవుడు ఒక ప్రాబ్లాన్ని డీల్ చేసే విధానం వేరు. ఇది చాలామందికి తెలియదు. అందుకొరకే సమూయేలు ప్రవక్త ఈశాయ చూసి ఏమంటున్నాడంటే, మనుషులు పై రూపాన్ని చూస్తున్నారు, దేవుడు హృదయాన్ని చూస్తున్నాడని చెప్పాడు. అంతేకాదు యెషయా గ్రంథంలో మీ తలములు నా తలములు వంటిది కాదు, మీ ఆలోచనలు నా ఆలోచన వంటిది కాదని ప్రభు పలుకటాన్ని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, చాలామంది లోకస్తులు దేనికైనా అప్రోచ్ అవుతే వయసు ఎంత అని అడుగుతారు. హాస్పిటల్కి వెళితే వయసు ఎంత, ఏదైనా ఒక ఫామ్ ఫిల్అప్ చేయాలంటే వయసు ఎంత, బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే వయసు ఎంత, దేవుని పిల్లరా స్కూల్లో చేర్చాలంటే వయసు ఎంత, అన్నిటికీ వయసు ఎంత, డేట్ ఆఫ్ బర్త్ ఎంత అని అడుగుతారు. కానీ నీ వయసు ఎంత అని అడగని ఏకైక వ్యక్తి ఒక్కడు ఉన్నాడంటే ఆయనే మనం ఆరాధించే యేసుక్రీస్తు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బాల్యం అంటూ లేదు, యవనం అంటూ లేదు, కోమారం అంటూ లేదు, వృద్ధాప్యం అంటూ లేదు. ఆయన వయస్సుతో పని లేదు. ఎవరినైనా అభిషేకించగలుగుతాడు, ఎవరినైనా వాడుకోగలుగుతాడు, ఎవరినైనా ఆత్మతో నింపి వారిని ఉన్నతమైన స్థాయికి హెచ్చించగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ యొక్క వాక్యానికి అనుసంధానమైన కొన్ని వాక్యాన్ని మీకు చూపించాలని చెప్పి ఆశపడుతున్నాను. ముఖ్యంగా రక్షణకి వస్తాం. రక్షణ పొందడానికి ఏ వయసు నిర్ణయించబడింది చెప్పండి? నమ్మి బాప్టిజం పొందుకున్నవాడు రక్షించబడతాడు. వాడు ఎవడైనా కావచ్చు, వాడు బాలుడు కావచ్చు, లేకపోతే యవనస్తుడు కావచ్చు, కుమార వయసులో ఉన్నవాడు కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్నవాడు కావచ్చు. నమ్మని వాడికి శిక్ష. నమ్మి బాప్టిజం తీసుకున్నవాడు రక్షించబడతాడు. ఇదే కదా రక్షణకు సంబంధించిన సూత్రం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17-20 వచనాలు ఇదే కదా రాయబడి ఉంది. దేవునామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదిమ సంఘంలో పరిశుద్ధాత్మతో నిండుకొని పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది ఆయన వాక్యం విని మారు మనసు పొందారంట. దేవునామానికి స్తోత్రం. ఆ 3000 మంది కేవలం వృద్ధులు అనుకుంటున్నారా? లేకపోతే అందరూ చిన్న చితకంతా చేరిన వారు అనుకుంటున్నారా? లేకపోతే వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న వారు అనుకుంటున్నారా? లేదు, దాంట్లో అందరూ ఉన్నారు. దేవునామానికి స్తోత్రం చెప్పండి. వయస్సుతో సంబంధం లేకుండా, వయస్సుతో పరిమితి లేకుండా అందరూ దాంట్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 41వ వచనంలో రాయబడి ఉంది. సో రక్షణ విషయంలో వయసు లేదు. ఏ వయసు గలవాడైనా రక్షించబడాల్సిందే. వాడు నమ్మితే చాలు, వాడు రక్షించబడతాడు. దేవునామానికి స్తోత్రం. రెండోదిగా పరిశుద్ధాత్మ నింపుదల అనుభవానికి వచ్చినప్పుడు దానికి కూడా వయస్సు మెన్షన్ చేయబడలేదు. ఏ వయస్సు గల వాళ్ళైనా ఆత్మపూర్లు కాగలుగుతారనే దానికి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం సాక్ష్యం ఇస్తుంది. అంచె దినంలో మనుషులందరి మీద నా ఆత్మను కుమరిస్తాను. మనుషులందరూ అన్నప్పుడు ఇక్కడ రక్షించబడలేని వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు అని కాదు అర్థం. ఏ రక్షించబడిన వారిలో ఏ వయస్సు గల వారైనా ఆత్మతో నింపబడగలుగుతారు. ఇదిగో
ఇప్పుడు స్కూల్ ఆఫ్ డునామిక్స్ జరుగుతుంది. చాలామంది యవనస్తులు స్కూల్లో చదువుతున్న పిల్లలు, కొంతమంది అయితే 7th క్లాస్ 8th క్లాస్ చదివే పిల్లలు కూడా వచ్చేసారు. వాళ్ళందరూ ఆత్మతో నింపబడి భాషలో మాట్లాడుతున్నారు. విచిత్రంగా ఉంది. ఆత్మతో నిండుకొని భాషలో మాట్లాడుతున్నారు. దేవునామానికి స్తోత్రం. ఒక చిన్నప్పటి దర్శనం వచ్చిందని సాక్ష్యం చెప్తుంది. సో దేవుని ఆత్మ అందరి మీద కుమ్మరించబడగలుగుతారు. తర్వాత మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు అంటున్నాడు. నీ వృద్ధులు కలలు కంటారు అంటున్నాడు. నీ యవనస్తులు దర్శనాలు చూస్తారు అంటున్నాడు. చూసారా, పరిశుద్ధాత్మ నింపే విషయంలో వయస్సు పరిమితి లేదు. ఇది గుర్తించాలి. హల్లెలూయా. రక్షణ పొందే విషయంలో వయసు లేదు. తర్వాత పరిశుద్ధాత్మ నింపుదల విషయంలో వయసు లేదు. దాహం కలిగిన వాడు ఎవడి మీదైనా తన ఆత్మను కుమరిస్తాడు. విశ్వసించే వాళ్ళు కడుపులో నుండి జీవ జలము పారుతాయని యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాల్లో చెప్పాడు. మూడవదిగా సేవకి వయసు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యిర్మీయా ప్రవక్తను దేవుడు పిలిచినప్పుడు ఆయన చెప్పిన కుంటి చాకు ఏంటి తెలుసా? అయ్యా నేను బాలుడును అంటున్నాడు. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో నేను బాలుడును. దానికి ప్రభు ఏమన్నాడు తెలుసా? ఓహో, నువ్వు బాలుడువా, నాకు తెలియదురా నాయనా, నీ పెద్దవాడు అనుకుంటున్నాను అనలేదు దేవుడు. నువ్వు బాలుడు అనవద్దు. నా పిలుపు ఎవరికి వస్తుందో వాడు వాడబడాల్సిందే, వాడు అభిషేకించబడాల్సిందే అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7వ వచనం చూడండి, 1:7 నువ్వు బాలుడు అనవద్దు, ఆ కుంటి చాకు సరి అయినది కాదన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. నేను నిన్ను పంపే వాళ్ళందరి దగ్గర నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తెలియపరచవాలని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, సేవకి వయసు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎవరైనా వాక్యం వినవచ్చు. వాక్యం వినటానికి వయసు లేదు. దేవుని నామానికి స్తోత్రం. ఏ వయసు గలవారైనా వాక్యం వినవచ్చు. వాక్యం వినటానికి ఏ అడ్డు లేదు. దేవుని నామానికి స్తోత్రం. కొర్నేలి కుటుంబంలో చిన్న పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ వాక్యం విన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వాక్యం విన్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ కుమరింపు జరిగింది. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 44-47 వచనాల్లో మనం చూస్తున్నాం. తర్వాత ప్రభు రాకడలో ఎత్తబడటంలో వయసు లేదు. అందరూ సంఘంలో చేర్చబడిన వాళ్ళందరూ ఎత్తబడతారు. 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 13-17 వచనాలు చదివితే ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాకడలో ఎవరైతే సిద్ధపడుతున్నారో వాళ్ళు ఎత్తబడబోతున్నారు. దేవుని ఆరాధించిన విషయంలో వయసు లేదు. అందుకొరకు యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామంటున్నాడు. హల్లెలూయా. ఒక ఇల్లుని తీసుకుంటే చంటి బిడ్డలు ఉంటారు, గొప్ప వాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. అందరూ కలిసి ప్రభువును ఆరాధించాల్సిందే. ఆరాధనకి వయసు లేదు. ఈరోజు నా మాట వింటున్న మీ అందరి జీవితంలో వయసును కుంటి చాకులుగా చెప్పవద్దు. ఏ వయసు గలవారైనా దేవుని కోసం వాడబడతారు. అభిషేకం పొందగలుగుతారు, విడుదల పొందగలుగుతారు. ఇంతవరకు నేను ఏం చెప్పాను చెప్పండి? రక్షణ పొందే విషయంలో వయసు లేదు. రెండోది ఏమన్నాను? పరిశుద్ధాత్మ అనుభూతికి వయసు లేదు. మూడోది ఏమన్నాను? సేవ చేయడానికి వయసు లేదన్నాను. నాలుగోది ఏమన్నాను? ఆయన వాక్యం వినటానికి వయసు లేదన్నాను. ఐదోది ఏమన్నాను? ప్రభు రాకడలో ఎత్తబడడానికి వయసు లేదన్నాను. ఈ మాటలను దేవుడు దీవించినగాక. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి ప్రభా, తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటే తీసివేయండి ప్రభా. 2 పాల ఆత్మతో నింపండి, 2 పాల అభిషేకంతో నింపండి. దేవుని మహిమ దిగివచ్చినగాక, దేవుని అభిషేకం దిగివచ్చినగాక, దైవిక మహిమ తాకినగాక, దైవిక వెలుగు తాకినగాక. యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను, యేసు నామములో దీవిస్తున్నాను, యేసు నామములో మహిమ దిగి రావాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 61:2. గాడ్ బ్లెస్ యూ.